నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అసలుకి ఆయన ఎన్నికల్లో నించుంటే ఆయన తప్ప అంత మెజారిటీ ఇంకెవరికి రాదు అని చెప్పి గతంలో ఎలాంటి బిల్డప్లు కొట్టడం మనం చూసాం. అయితే ఎమ్మెల్యే స్థాయికి రావడం, ఎమ్మెల్యేగా ఏదైతే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన గతంలో వచ్చిన మెజారిటీ కన్నా ఎంత తగ్గిపోయిందో కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. ఇప్పుడు నారా లోకేష్ గారు రాబోతున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా 2029 ఎన్నికలు కావచ్చు, టార్గెట్ పులివెందల అండ్ కడప అని పెట్టారని, ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో అటు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి వైనం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో లోకేష్ గారు ఒక పక్కా ప్రణాళికలతో, ఒక స్కెచ్తో ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పి రాబోతున్న 2029 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో స్పష్టమైన లోకేష్ గారు మార్కు చూస్తామని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఎలాంటి వ్యూహం రచిస్తున్నారంటే ఏం చెప్తారు? మధ్యన అందరూ అనుకున్నారు చూడండి, ఎందుకు మోదీ లోకేష్ తోటి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు, లోకేష్ తోటే ఎందుకు అంటే హీ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్. 2-3 సార్లు కలిశారు, ఇంటికి వచ్చారు, తర్వాత 2 గంటలు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఫ్యామిలీతో. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది పిక్చర్ ఏంటంటే, ఒక అమిత్ షా ఒక మోదీ కలిసి ఇవాళ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చింది అనుకోండి, నెగ్గుతారు. బట్ దే విల్ నాట్ బోదర్ అబౌట్ దాట్. ఇవాళ దాని విజయాన్ని వాళ్ళు ఏమో ఆస్వాదించారు. వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుందంటే, మనకి శత్రువు ఏ రాష్ట్రంలో ఉన్నాడో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీకు నా పాయింట్ అర్థమైంది కదా. ఇవాళ లోకేష్లో అది ఉంది, అందుకే మోదీ లోకేష్ అంటే అంత ఆకర్షితులయ్యారు. నో యూ గాట్ ఇట్. అంటే లోకేష్ అనే వ్యక్తి నిశ్శబ్ద వీరుల్లాగా పనిచేసుకెళ్తాడు. అంటే ఆయన దృష్టి పెడతాడంతే, చెప్పడు, చేతల్లో చూపిస్తాడు. హోరు ఏముండదు. నేను వస్తా, మీ సంగతి తేలుస్తా, జగన్మోహన్ రెడ్డిని అంతు చూస్తా, ఇలాంటి పనికి మాలిన డైలాగ్స్ చెప్పడు ఆయన. నీ అడ్డాకు వస్తా, అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమీ చెప్పడు ఆయన. కామ్గా వెళ్తాడు, ఒక పంచ్ ఇస్తున్నాడు ఈ మధ్యన. ఆ పంచుతో ఈయన విలవిల్లాడుతున్నాడు. నిన్న గూగుల్ ఇది గొడ్డలి కాదు అన్నాడు కదా, నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి గొడ్డలి పార్టీ ఎవరిది అంటూ ఎగిరాడు కదా. ఆఖరికి తనే గొడ్డలని ఆయనే చెప్పుకున్నాడు కదా. తన తాత నుంచి అందరూ గొడ్డలే నేను నమ్ముకున్నామని చెప్పాడు కదా. అంటే చెప్పించాడు లోకేష్. మీకు అర్థమైందా? ఇప్పుడు నిజాలు వారితోనే చెప్పిస్తాడు, జగన్ చేతే చెప్పించాడు. అది లోకేష్. ఇవాళ లోకేష్ తన దృష్టి అంతా కూడా దేని మీద కేంద్రీకరించాడు? అప్పుడు మంగళగిరి ఎన్నికలకు ముందు, ఇప్పుడు కడప. అప్పుడు కడప మీద పెట్టినా అప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మంగళగిరి, ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ కడప. ఇక్కడ 90,000 మెజార్టీ వచ్చింది కదా, ఇక్కడ అంతకు మించి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈయన ప్లాను, మనం 10కి 7 తెచ్చుకున్నాం, 7 కూడా కదా, 7 అంటే ఇంకా 3 ఎందుకు పోయాయి? సో ఆ 3 మీద కాన్సన్ట్రేట్ చేస్తాడని 7 మర్చిపోతాడు. ఇది అమిత్ షా మోదీ వాళ్ళ ఏమనాలి వ్యూహం లాగా. ఇది అది ఉండాలి ఎప్పుడు కూడా. మనిషి తను గెలుచుకున్న దాని మీద కంట ఏది గెలవలేకపోయాను, ఎందుకు గెలవలేకపోయాను, ల్యాబ్స్ ఎక్కడుంది, హౌ టు కాంకర్ ఇట్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది వ్యూహం అంటే, అది వ్యూహకర్త అంటే. సో అది ఉంది. ప్లాన్ చేయటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలాగా అబ్బింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, కడప 10 out of 10, పులివెందుల్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు వైసీపీలో, ఎలా వాళ్ళని టార్గెట్ చేయాలి, ఎలా కొట్టాలి. సో అక్కడ ఉండే స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, వాళ్ళ స్ట్రాటజిస్టులు అనాలో లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు, లోకల్ వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నాడు ఏం చేయాలి. సో హీఈస్ గివింగ్ ట్రైనింగ్ టు దమ్. ఈ కాన్సన్ట్రేషన్ అదే, పక్షి కన్ను పులివెందులో గెలుచుకోవటం. మనం జగన్మోహన్ రెడ్డిని 2029లో ఓడించాలి. ఈలోగా స్థానిక ఎన్నికల్లో మన జెండా రెపరెపలాడాలి. అంటే వాస్తవానికి లోకేష్ గారు ఇలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయంలో అదొక భాగం. ఖచ్చితంగా రాజకీయం చేయాలంటే తప్పేం లేదు. రాజకీయ నేత అలాగే ఉండాలి. అయితే గతంలో 2024 ఎన్నికల నాటికి సొంత తల్లి ఎన్నికల టైంకి ఇక్కడ లేదు, అమెరికాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, షర్మిల మాత్రమే రాజశేఖర రెడ్డి గారు వారసురాలని చెప్పి చెప్పడం, జగన్కి ఓటేయద్దు షర్మిలకు ఓటేయండి అని చెప్పి చెప్పడం, మీరు ఎవరికి ఓటేసినా పర్లేదు కానీ జగన్కి మాత్రం ఓటేయద్దు అని చెప్పి చెప్పడం, ఇవి చూసాం.
అదేవిధంగా ఇద్దరు చెల్లెళ్ళు, అటు షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, కొంగు పట్టుకొని మా నాన్నని చంపినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష వేయండి అని చెప్పేసి అన్నందుకే పులివెందల్లో అటు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా లేవు. అదేవిధంగా పులివెందల ఎన్నికల్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఒక మెజారిటీ సగానికి పైగా తగ్గిపోయింది. కానీ అప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనే భయాందోళనలో ఆ భయంతో ఓట్లు వేసినట్టు సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇదే పరిస్థితి 2029 నాటికి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నారు చూడండి, కొంగు పట్టుకుని చెల్లెళ్ళు అర్థించారు. అంటే ఎంత సిగ్గులేని అన్నగారు, ఎంత బుద్ధి లేని అన్నగారు. చెల్లెళ్ళని రోడ్డెక్కించాడు. కొంగు జాపి మీరు గెలిపించకండి మా అన్నని అని చెప్పే స్థితికి వచ్చారంటే వాళ్ళు గొడ్డలి పోటుకు భయపడ్డట్టేగా. అవును. తల్లి కూడా భయపడి అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి ఒక లేఖ రాసి, రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు షర్మిల, మీరు షర్మిలకు ఓటేయండి, ఇంకెవరికైనా ఓటేయండి కానీ జగన్మోహన్ రెడ్డికి వేయకండి, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకండి అని ఒక తల్లి ఇద్దరు చెల్లెళ్ళు చెప్పారు. ఇలా చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా అండి? అంటే ఆ ముగ్గురే 3 ప్రాంతాలని శాసించేశారు. అటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు కోస్తాంధ్ర కావచ్చు. మొత్తానికి ముగ్గురు మాటలు మొత్తం విని కంప్లీట్గా 11 స్థానాలకి పరిమితం చేశారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే వాళ్ళ మాటలని కాదు, లోకేష్ గారి వ్యూహం కూడా కాదు, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు అరెస్టు మొత్తం అసలు ఈస్ట్ గోదావరి వాళ్ళ 100% వచ్చిందంటే అదే రీజన్. అంటే వాళ్ళని చూసి వేశారు. కాకపోతే వీళ్ళ మాట కొద్దిగా పనిచేసి వాళ్ళకి నెగిటివ్ అయింది తప్ప వీళ్ళకి ఓట్లు రావడంలో వీళ్ళ ముగ్గురే కారణం, ప్రజలే కారణం. అందుకని ఇవాళ ఏదైతే లోకేష్ దృష్టి పెట్టారో ఖచ్చితంగా ఆయన పావులు కదుపుకుంటూ వెళ్తున్నాడు కూడా. ఇక్కడ ఏం మాట్లాడు, పని చేసేవాడు మాట్లాడకూడదు. అర్థమైందా? డాంబికాలు పలకక్కర్లా. ఇలా చెయ్యండి అని దిశానిర్దేశం చేస్తాడు, అవతల వాళ్ళు చెయ్యాలంతే. అలా చేసే వాళ్ళని ఎన్నుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఆర్కే రోజా మొన్న మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా వైసీపీ నేతలు చాలామంది కూడా రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా మావే అవుతాయి, అక్కడ కూడా మేము 175కి 175 కొట్టేస్తామని చెప్పి గతంలో ఎట్లయితే డాంబికాలు పలికారో ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. సో నిజంగా అంత శక్తి అనేది అటు వైసీపీ నేతలకు ఉందా అంటే ఏం చెప్తారు స్థానిక ఎన్నికల్లో? ఎలా ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మీరు ఒక్క మాట నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పులివెందుల ప్రజల్ని కలిశారా? ఇప్పుడు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి గెలిపించాక మీరు అసెంబ్లీకి వెళ్ళి ఈ 11 నియోజకవర్గాల మీద ఏ రోజైనా ఒక ప్రశ్న వేశారా? ఈ 11 నియోజకవర్గాలకి ఏం కావాలో మీకు తెలుసా? ల్యాబ్స్ ఏమున్నాయి, మంచి ఏముంది, చెడే ఉంది మీకు తెలుసా? మీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలకి ఏమైనా కష్టాలు వచ్చాయా, మైనార్టీలకి మీకు ఏమైనా తెలుసా? మామూలుగా అడుగుతున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా 10 మంది కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి, బాబు మీకేం కావాలి, మమ్మల్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అందుకు మా బాధ్యత మీకు చెయ్యాలి అని ఒకరోజైనా వెళ్ళి ఈ 11 మందిలో ఒక్కళ్ళైనా అక్కడ ప్రజల్ని అడిగారా? మీరు చెప్పండి నాకు. రోజా నగరి వెళ్ళి మాట్లాడారా ఇంతవరకు? నేను గతంలో చేసింది తప్పు, మిమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ గేట్ కూడా నేను తాకనివ్వనన్నాను అని ఎప్పుడైనా చెప్పారా? ఎంతసేపు వెళ్ళడం, చంద్రబాబుని తిట్టడం, లేకపోతే పవన్ని తిట్టడం, లేకపోతే లోకేష్ని తిట్టడం, ఇదా మీ బతుకులు? మీరు వచ్చి మళ్ళీ 175కు 175, వై నాట్ 175, వై నాట్ 0 అంటారు ప్రజలు. 2029 ఎన్నికల్లో మాత్రం వై నాట్ 0కే పరిమితం కాబోతున్నారు అంటారా? ఖచ్చితంగా. అసలు ఇప్పుడు ప్రజలకు అంత ఓపిక టైము లేవండి. ఇప్పుడు మీరు అమరావతి మాట ఇచ్చారు, చేస్తున్నారు. పోలవరం మాట ఇచ్చారు, చేస్తున్నారు. ఉద్యోగ కల్పన అన్నారు, ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇక్కడ రాయలసీమలో ఇన్ని కంపెనీలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు? మావిగన్ అంటున్నాడు. ఏమిటో మరి మావిగన్ మెంటల్ ఎక్కిందా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన 3 ప్రాంతాలు అమరావతిలో భాగాలు, ఒక్క మచిలీపట్నం పోర్టు తప్ప. పోర్టు ఎక్కడైనా తీసుకెళ్ళి అందులో పెడతారా? మరి ఆయన చెప్పాలి.
పైగా అసలు ఏం మాట్లాడతాడండి, ఇంకా పిచ్చాడిలాగా అలా ఉంటే మీరు వేరే నెగ్గుతాడా అంటారేంటండి? ఈలోగా మెంటల్ హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారా అని అడగండి. ఇప్పుడు నిన్న ఎవరైతే నాగేశ్వర విషయంలో రెచ్చిపోయి పోస్టులు పెట్టి వీడియోలు చేసేసి అనాలిసిస్లు ఇచ్చారో, ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారో చూడండి ఒకసారి. అని నేను తప్పు కోసం చెప్పట్లే. మనం ఒకటి మాట్లాడితే ఓకే, మీరు ఒక స్టాండ్ తీసుకోండి, తప్పులేదు. ఆ స్టాండ్ తీసుకోవడంలో కూడా ఎలా ఉండాలంటే కొద్దిగా నిజాయితీగా ఉండాలి. మీకు మీరే నిజాయితీగా ఉండాలి, పక్క వాళ్ళ కోసం కాదు. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే అవసరమైతే ఆ వ్యక్తిని మనం సరిదిద్దగలిగే కెపాసిటీలో ఉండాలి. మనం లోకేష్ ఏదైనా సరిగా చేయలేదనుకోండి, ఎస్ వీ కెన్ సే దట్, ఓకే లోకేష్ మీరు ఇట్లా చేశారు, ఇలా కాదు ఇలా చెయ్యాలని చెప్తాం మనం, తప్పులేదు. సలహా ఇవ్వటం వేరు, సరిదిద్దడం వేరు, మనం పక్క వాళ్ళని ఊరికే దూషించటం వేరు. ఇప్పుడు వీళ్ళ కోసం మనం ఎవరిని దూషించట్లేదుగా, లోకేష్ కోసం మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే చెప్తున్నాం, వాట్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పాం, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్తాం. అంతే తప్ప ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తిట్టాల్సిన పని మనకు లేదు. ఎందుకు వాళ్ళే తిడతారు, మళ్ళీ కొత్తగా మనం ఎందుకు తిట్టడం, మనకు అవసరం ఏంటి? మనకేం శత్రువు కాదు ఆయన. సో ఇది కూడా లోకేష్ గారు వ్యూహం అనుకోవచ్చు. వాళ్ళ సొంత వాళ్ళతోని, సొంత పార్టీ వాళ్ళతోని, సొంత కుటుంబ సభ్యులతోని జగన్మోహన్ రెడ్డి తిట్టించు. ఆయన ఎందుకు తిట్టిస్తాడండి, ఆయన పని పాట లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనేది బయట పెడుతున్నదే. అలా కాదండి, ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు, అందులో మీకు నెగిటివ్ కనిపిస్తే మీరు తిట్టుకుంటారు, దానికి లోకేష్కి ఎందుకు ఆపాదిస్తారు మీరు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలోనే ఒకవేళ ఏదన్నా తీసుకొని జైల్లో వేయడం కానీ అలా జరిగితే ఆ ఆప్షన్ కూడా ఉండేది కదా. కానీ అసలు నిజ స్వరూపం అనేది బయట ఉండడంతో అది వేరు. అంటే అది ఇలా రాదు, మీరు చెప్పిన క్వశ్చన్ అది కాదు, మీరు అడిగింది అలా అడగకూడదు. మీరు ఏం అడగాలంటే అసలు స్వరూపాన్ని బయట పెడుతున్నారా లోకేష్, అంతే. ఇప్పుడు ఆయన వాస్తవాలు బయట పెడుతున్నాడు, ఇక్కడ స్వరూపాలు కూడా కాదు. లోకేష్ చేస్తున్న పని లోకల్గా ఉండే వాస్తవాలను బయట పెడుతున్నారు. దాన్ని బట్టి ప్రజలు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కాని కుటుంబ సభ్యులు నిజ స్వరూపం తెలుసుకుని వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఏం మాట్లాడతారు, అది మళ్ళీ వాళ్ళ వ్యక్తిగతం. దానికి లోకేష్కి సంబంధం. లోకేష్ చేసే పని ఏంటంటే లోకల్గా ఉండే ల్యాబ్సెస్ని బయట పెడతాడు ఆయన. లోకల్గా తన క్యాడర్ని ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలో అది చేసుకుంటాడు. అది ఒక వ్యూహకర్త చేసే పని, ఒక రాజకీయంలో అంటే కొంచెం అనుభవం వచ్చిన వాళ్ళు చేసే పని. కాబట్టి దానికిను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిట్టడానికి లోకేష్కి సంబంధం లేదు. వాళ్ళ కష్టంతో వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళ కడుపు మండి. దానికి లోకేష్ ఏం చేస్తారు? లోకేష్ ఏమి అన్నం తినొద్దని లేదు, లేకపోతే మీకు కొంచెం ఎక్కువ కారం వేసి కడప వాళ్ళు కాబట్టి పెట్టమని చెప్పలేదు. కారం మీరే వేసుకున్నారు, ఇప్పుడు కడుపు మండి ఏడుస్తున్నారు, అంతే. చూద్దామండి, ఖచ్చితంగా లోకేష్ వ్యూహం మాత్రం ఫలిస్తుంది. వాస్తవానికి 2029 నాటికి లేదా రాబోతున్న స్థానిక ఎన్నికలకి లోకేష్ గారు మార్క్ అనేది కనిపించబోతుంది ఎన్నికల్లో. చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.